On behalf of South Central Railway, I extend a warm welcome to all the dignitaries on the dais and each one of you who has gathered here for this momentous occasion. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లను గుర్తించి 2750 కోట్లు ఇలా కేటాయించి ఈరోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం బేగంపేట్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ని మనం అందరం ఇనాగ్రేట్ చేసుకుంటున్నామంటే ఒక కొత్త తరానికి కొత్త ఆలోచనతోని మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రివర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్ అది. ఈరోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఈరోజు మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. 103 अमृत स्टेशन के इस राष्ट्रव्यापी लोकार्पण समारोह में आप सभी का हार्दिक स्वागत है. विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा. हमारे यहां रेल और रेलवे स्टेशन आधुनिक हो, इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया. आज भारत अपनी ट्रेनों के नेटवर्क को भी आधुनिक कर रहा. ये वंदे भारत ट्रेनें, अमृत भारत ट्रेनें, नमो भारत ट्रेनें, ये देश की नई गति और नई प्रगति को दर्शाती है.